ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 18. భీష్మ అనే భక్తునికి 1911లో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు. సంతవాడ ప్రసాదబు రాధాకృష్ణ అయ్యి తయారు చేసేది. మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు. శ్రీరామజననం సందర్భంగా రాధాకృష్ణ అయ్యి మసీదులో ఒక ఊయల కట్టింది. భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు. భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగానే సాయి కాకాజనితో ఏమిటి హంగామా అన్నారు. శ్రీరామనవమి సంగతి చెప్పగానే నింబారు వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించుతున్న కాకా మహాజని మెడలోనూ మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు. కీర్తన దిగ్విజయంగా ముగిసింది. భక్తులు తన్మయులే జయకారాలతో నృత్యగీతాదులతో గులాబ్ని పైకెగరేశారు. అది సాయి కళ్లలో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు. ఎటువాళ్లటు పారిపోగా కొద్దిమంది మాత్రము ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు. మానవులలోని అషడ్వర్గాలనే రాక్షసులను చంపటానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడటం సహజమే. అంతేకాదు భక్తులెప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు. అప్పుడు ఆయన ఊయల విరగ్గొడతారని భయపడి కాకా మహాజని దానిని విప్పబోయాడు. సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు. నాటి హారతి మరురోజు కీర్తన గోపాల కళోత్సవాలు కూడా చక్కగా సాగాయి. ఇలా ఒకే రోజు శ్రీరామనవమి ఉరుసు ఉత్సవము సాయంత్రము గ్రంథము జరిగాయి. భక్తులు మతభేదాలు మర్చి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 1913 సంవత్సరం నుంచి నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు. ఆ సంవత్సరము బాలబువామాలి, 1914లో బావబువా సుతారులు కీర్తన చేశారు. ఆ తర్వాత నుంచి సాయి ఆ సేవను దాసగుణుకు అప్పగించారు. క్రమంగా ఆ ఉత్సవానికొచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో 75,000 దాకా పెరిగింది. అయినా అంటువ్యాధులు కలహాలన్నింటివి ఎప్పుడూ జరగలేదు. దుకాణాలు, సందర్పణలు, కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి. గుర్రము, పల్లకి, రథము, వంటపాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకుంది. అయినా నేటి విద్యుద్దపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహగోళాలలాగా మహానగరాల సవ్వడి మాటనున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలా ఈ వైభవం చాటున సాయి మాత్రము మహత్తరము అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు. ఒక శ్రీరామనవమికి మహానగరాల నుంచి కోటీశ్వరులు ఎన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు. కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదు అన్నారు. కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చున్నది. ఆమెను తీసుకురా అన్నారు. తీసుకురాగానే బాబా ఆమెతో నాకేం తెచ్చావు అన్నారు. ఆమె ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు తీసుకొచ్చింది. కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూసి సిగ్గుపడి ఏమీ తేలేదు అన్నది. కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకుని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు.